రాజకీయ ఈ టైం లోపల రాజకీయాలు మాట్లాడు కరెక్ట్ కాదు. ఇక 10 ఏళ్ళు ఏం చేసిర్రు? అధికారంలో ఉన్నప్పుడు మేము గుర్తుకు రాలేదా? అప్పుడు మౌనం, ఇప్పుడు ఆందోళన ఎందుకు? పోటీ సంఘం ఏర్పాటు ఆవశ్యకత ఏమున్నది? ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు. కమిటీలోని మెజార్టీ లీడర్లు గులాబీ నేతలే. ఇక చూడుర్రి, వీళ్ళు ఉద్యోగులు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకేం పని లేదుగా, వీళ్ళందరూ చూడాలి. స్వామి గౌడు, శ్రీనివాస్ గౌడు, ఈయన ఎమ్మెల్సీ, వీళ్ళు దేవిప్రసాద్, విఠలు, వీళ్ళంతా గతం లోపల బీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యాదికి రాలే ఉద్యోగులు, వాళ్ళకు రావాల్సిన డిఏలు పిఆర్సీలు యాదికి రాలే. ఇప్పుడు ఏం పెట్టిరు వీళ్ళు? ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అని ఓటు పెట్టి వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘం ఏదైతే ఉన్నదో, ఆ జేఏసీ ఏదైతే ఉన్నదో, ఆ సమస్యల సాధన కోసం జేఏసీ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగులకు దక్కాల్సినటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడలే. అధికారం అయింది, మళ్ళీ ఉద్యోగ సంఘాలను అలా ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళకు రావాల్సిన ముచ్చట్లు మాట్లాడాలి. పోటీ సంఘం ఏర్పాటు అవసరం ఏమున్నది? నిజంగానే మీరు ఉన్నప్పుడు 1వ తారీఖున జీతాలు పడకపోతే ఏమన్నా అడగలే కదా. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, 1వ తారీఖున ఉద్యోగాలు పడుతూ ఉన్నాయి. వచ్చే నెల 2వ తేదీ డెడ్ లైన్. ఆలోపు ఉద్యోగుల 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్ర ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు దేవిప్రసాద్, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్. వీళ్ళు 10 ఏళ్ళు గాడిద పనులు మీరు ఇప్పుడు వచ్చి ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టారు. అప్పుడేం ప్రశ్నించారు?